I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6 Phase. Our main aim is to make you fertile. ఇంకొకటి మెలాస్మా ఇన్ ప్రెగ్నెన్సీ, దీన్ని మనం క్లోయాస్మా అని కూడా అంటారు. ఇదేమంటే పదం వినడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది కానీ సో ప్రెగ్నెన్సీ మదర్స్ కి ఇక్కడ డార్కిష్ పిగ్మెంటేషన్ వస్తుంది, దాన్ని మనము మెలాస్మా అంటారు. ఇది చాలా మంది భయపడుతూ ఉంటారు, స్కిన్ చేంజెస్ వచ్చేసాయి, ఇది పర్మనెంట్ గా వస్తాయా, మార్క్ పడిపోతుందా అని. కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే మెలాస్మా మాత్రం టెంపరరీ అండి. డెలివరీ తర్వాత చాలా మందికి తగ్గిపోతుంది, ఫేడ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ మనం ఇది ఎవరైతే సన్ కి ఎక్స్పోజర్ అవుతారో వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాము. సో ఒకవేళ టెండెన్సీ ఉన్న వాళ్ళు, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు బయటకి ఎప్పుడు వెళ్ళినా కూడా సన్ స్క్రీన్ అదే అప్లై చేసుకోవాలి. వాళ్ళ స్కిన్ కి ఎంత సూటబుల్ లో సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం, ఎవ్రీ 2 hours సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం, అండ్ ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం, క్యాప్స్ వేసుకోవడం, సో సన్ ను ప్రొటెక్ట్ చేసుకోవడం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ సమ్మర్ లో గైనా ఉంటే వాళ్ళు ఉండే ప్లేస్ కూడా కూల్ గా ఉండేటట్టు చూసుకోవాలి, ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సో మెయిన్ ఈ ప్రెగ్నెన్సీలో ఈ మెలాస్మా దేని వల్ల వస్తుందంటే ఈ హార్మోన్ చేంజెస్ వల్ల. సో ప్రెగ్నెన్సీలో ఏవైతే హార్మోనల్ చేంజెస్ ఉంటాయో వాటి వల్ల పిగ్మెంటేషన్ అనేది జరుగుతుంది. సో ఇది డెలివరీ తర్వాత చాలా మందికి తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది టెంపరరీ కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. సో చాలా మందికి ఏమంటే బయట వెళ్ళినప్పుడు మాత్రమే సన్ స్క్రీన్స్ అప్లై చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఇండోర్ లో కూడా, అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ 2 hours సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం వల్ల ఈ డార్క్నింగ్ అనేది, ఆ టెండెన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎక్కువ డార్క్ స్కిన్ పీపుల్ కి చూస్తూ ఉంటాము ఈ మెలాస్మా అనేది. థ్యాంక్ యూ.